హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శారీ వచ్చేసి బాందిని అండి. ఈ శారీని గుజరాత్ నుంచి తెప్పించుకున్నారు అక్క. ఆల్మోస్ట్ ఒక ముగ్గురు నలుగురు దాకా ఉన్నారనమాట మా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా తెప్పించుకున్నారు. ఎక్కువగా వీటిలో కలర్స్ పింక్, మెరూన్, ఎల్లో ఇవే ఉంటాయి కదా కాంబినేషన్. ఇంకొకరు తెప్పించుకున్నారు, అది వచ్చేసి పింక్, ఇంకొకటి మెంతి కలర్ ఉంటుంది కదా ఆ కాంబినేషన్లో. దీనికైతే సేమ్ ఒకే కలర్ వచ్చింది. ఈ శారీని అయితే మనం ఇప్పుడు 1 మినిట్ శారీ లాగా కన్వర్ట్ చేయాలి. తనకు చీర వేర్ చేయడం రాదు, అందుకనేసి 1 మినిట్ శారీ లాగా మనం కన్వర్ట్ చేయాలి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ లెంత్ ఇంకా నడుము యొక్క విడ్త్ నా మెజర్మెంట్ ప్రకారమే స్టిచ్ చేయమన్నారు. నాకే ఇంకా కొంచెం పొట్ట ఎక్కువగా ఉంటుంది, తనకు అంతగా ఉండదు. కొంచెం సన్నగా ఉంటారు, నాకంటే కొంచెం హైట్గా కూడా ఉంటారు. అందుకనేసి నేను లెంత్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట, ఒక 4 ఇంచ్ దాకా. విడ్త్ కూడా అలాగే ఒక 2-3 ఇంచెస్ దాకా ఎక్కువగా అయితే తీసుకున్నాను. తను చెప్పారనమాట కొంచెం విడ్త్ ఎక్కువగానే పెట్టండి అనేసి. దీనికి వచ్చేసి మనం ఎలాస్టిక్ అటాచ్ చేస్తాం కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే మనం పళ్ళు సెక్షన్ అయితే తీసుకోవాలి. పళ్ళు ఎంత కావాలో అంత తీసుకొని మన బ్లౌజ్ని కవర్ చేస్తూ మనం ప్లీట్స్ ఎక్కడైతే పెడతాం కదా అక్కడి వరకు అయితే మనం లెంత్ తీసుకోవాలన్నమాట పళ్ళు సెక్షన్ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి కుచ్చుళ్ళ దగ్గర, అంటే మనం కట్టు చెరుగు ఉంటుంది కదా అక్కడి నుంచి మనకు ఎక్కడి వరకు అయితే మన నడుము ఎంతైతే ఉంటుందో దానికి 10 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ మనకు నడుము వచ్చేసి 34 ఉందంటే మనము 44 అలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ అయితే తీసుకోవాలి, ఒక పెద్ద ప్లీట్. ఆ పెద్ద ప్లీట్ తీసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్ ఎంతైతే ప్లీట్స్ తీసుకుంటామో అంత ప్లీట్స్ తీసుకోవాలి. ఎక్కడి వరకు తీసుకోవాలంటే మనము పళ్ళు పాట అయితే కొలుచుకున్నాం కదా, ముందు మెజర్మెంట్ చేసుకున్నాం కదా, అంతవరకు అయితే ప్లీట్స్ పెట్టుకుంటూ పోవాలి. లాస్ట్ ప్లీట్ వచ్చేసి మనకు ఎండ్ అయిపోవాలన్నమాట అక్కడి వరకు. ఇప్పుడు మనం ఫ్రంట్కు పెట్టి వదిలేస్తాం కదా అక్కడి వరకు. చీర అయితే ఎక్కువగా లెంతీగా అయితే లేదు, అంటే పొడవు ఎక్కువగా లేదు కాబట్టి మనం పైవైపు ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక 2 ఇంచుల దాకా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒకవేళ మనకు చీర పొడవు ఎక్కువగా ఉంటే మనం కట్ చేసుకోవాల్సింది వస్తుంది, ఎందుకంటే ఫోల్డింగ్లో ఎక్కువగా లావుగా అనిపిస్తుంది కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం దీనికి కుచ్చుళ్ళు ఎక్కువగా రావండి. నాకైతే ఒక 6 ప్లీట్స్ అయితే వచ్చినాయి. ముందైతే ప్లీట్స్ స్టిచ్ చేసుకుంటున్నాను నేను. పెద్ద ప్లీట్ పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ ప్లీట్ ఏదైతే మనం కట్టు చెరుగు నుంచి అయితే పెట్టుకుంటాం కదా అటువైపు నుంచి వచ్చే ప్లీట్ పెద్దగా పెట్టుకోవాలి. మనము నార్మల్గా పెట్టుకున్నామంటే అది శారీగా చేసినప్పుడు అంతగా సెట్ అవ్వదన్నమాట. అంత పట్టేసినట్టు ఏదో ముందుకు ఫోల్డ్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. అందుకనేసి మనము ఫస్ట్ స్టార్టింగ్ ప్లీట్ వచ్చేసి 10 ఇంచెస్ అలా తీసుకోవాలి. 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ దాకా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 10 ఇంచెస్ దాకా తీసుకున్నాను. దాని తర్వాత నుంచి పెట్టే ప్లీట్స్ మన ఇష్టం అనమాట. మనం నార్మల్గా చేసే చీరకు ఎట్లయితే పెట్టుకుంటామో అట్లాగే పెట్టుకోవాలి. కుచ్చుళ్ళు అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు వెళ్ళకుండా కొంచెం డిఫరెన్స్గా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఒకటి ముందుకు ఒకటి వెనక్కు అలాగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా మరీ ఒకేలాగా పెట్టుకోకుండా ఇలా పెట్టుకొని మనము ప్లీట్స్ని అయితే ఐరన్ చేసుకున్నామంటే ప్లీట్స్ బాగా సెట్ అయిపోతాయి. మనం చీర కట్టుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. సో ఇటు సైడ్ వచ్చేసి మనము బెల్ట్ లాగా స్టిచ్ చేయాలి కట్టు చెరుగు వైపు. ఇంకా పళ్ళు సెక్షన్ అయితే అలాగే వదిలేస్తాము. సో కుచ్చుళ్ళు పెట్టిన దగ్గర నుంచి కట్టు చెరుగు వరకు మనం 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కట్ కూడా చేయొచ్చు. ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు అయితే కట్ చేయాలి. దీనికైతే ఎక్కువగా లెంత్ లేదు కదా శారీ, అందుకనేసి మనం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను వేరే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా చీరకు మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్, అది తీసుకొని ఇక్కడ ఒక పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనము ముందైతే కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండాలనేసి నేను ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి కదా, అదైతే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు బాగా ప్రాక్టీస్ అయి ఉంటే మీరు ఒకేసారి బెల్ట్ అటాచ్ చేస్తూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కుచ్చుళ్ళు పెట్టిన తర్వాత నేను ఇలా శారీని అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అంటే లెంత్ వైజ్ చూసుకున్న తర్వాతే చీరకు మనం ఎప్పుడు కూడా కొంచెం లెంత్ ఎక్కువగానే తీసుకోవాలి మన హైట్ ప్రకారం కంటే. ఎందుకంటే హీల్స్ వేసుకుంటాం కదా, చెప్పులు ఒకవేళ హై హీల్స్ వేసుకున్నప్పుడు చీర మరీ పొట్టిగా అనిపిస్తుంది అనమాట, అంటే పైకి కట్టుకున్నట్లు అనిపిస్తుంది. అందుకనేసి మన హైట్ కంటే కొంచెం కిందకి ఉండేలాగా చూసుకోవాలన్నమాట చీర. నేనైతే ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువగానే పెట్టాను.
ఇలా పెట్టిన తర్వాత మనం బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి కుచ్చుల సెక్షన్ నుంచి మనం కట్టు చెరుగు ఉంటుంది కదా, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడి వరకు ఎంతైతే లెంత్ వస్తుందో అంత అయితే మనం క్లాత్ తీసుకోవాలి. అంత క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. కుచ్చుళ్ళ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఎంతైతే ఉందో అంతైతే క్లాత్ మనం బెల్ట్ కోసం తీసుకున్నాం కదా, సేమ్ అంతే దానికి ఒక 10 ఇంచెస్ అయితే మైనస్ చేసి క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. 10 ఇంచెస్ ఎందుకంటే 5 ఇంచెస్ అయితే మనం ఎలాస్టిక్ అటాచ్ చేస్తాము, ఇంకా మిగతా 5 ఇంచెస్ వచ్చేసి ఎలాస్టిక్ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా, దానికి ఒక 5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ మనము వదలాలన్నమాట. ఇప్పుడు 5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాము, సో 5 ఇంచెస్ అయితే ఎక్కువగా దానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కాబట్టి రెండు కలిపి 10 ఇంచెస్ అయితే క్యాన్వాస్ తగ్గించాను. 10 ఇంచెస్ తగ్గించేసి మిగతాది మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ దగ్గరకు వచ్చాక మనము ఎలాస్టిక్ని కొంచెం లాగుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా లాగుతూ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఎంతైతే క్లాత్ను మనం వదులున్నామో, అంటే క్యాన్వాస్ కోసము ఒక 5 ఇంచెస్ అయితే తగ్గించాం కదా ఎలాస్టిక్ ఉందనేసి, అది మనకు అక్కడ కవర్ అయిపోతుంది. మిగతాది మనం క్యాన్వాస్ ఎక్కడైతే ఉందో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనం క్యాన్వాస్ మీదనే స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ దగ్గర మాత్రం ఎలాస్టిక్ మీద స్టిచ్ చేయకూడదు. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మనము ట్రౌజర్కి స్టిచ్ చేసుకుంటాం కదా కింది వైపు పై వైపు, అలాగైతే స్టిచ్ చేసుకోవాలి మనము. ఇక్కడైతే నేను బెల్ట్ మొత్తం అటాచ్ చేశాను. అటాచ్ చేసుకునేటప్పుడు మనము హుక్కులు కూడా పెట్టేసుకోవాలన్నమాట లోపల వైపుకే. బయట వైపు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కట్టుకునేటప్పుడు కొంచెం మనకు అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అని అనుకుంటే బెల్ట్ లోపలికే వెళ్ళేలాగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. అవి మనం హుక్కులు ఎక్కడెక్కడ వస్తాయో అవి మార్కింగ్ చేసుకొని అక్కడ పెట్టేసి మనం బెల్ట్ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మొత్తము స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఆ ఇంత కుట్టు మనం ఓపెన్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఎలాస్టిక్ పెట్టిన తర్వాత మొత్తం శారీ అయితే ఇలా ఉంటుంది. కుచ్చుళ్ళ తర్వాత నుంచి వచ్చే పార్ట్ అంతా మనకు పళ్ళు సెక్షను. సో దీన్ని వేర్ చేయడానికి కూడా చాలా ఈజీ, బెల్ట్ లాగా ఉంటుంది కాబట్టి. చీర లెంత్ ఎక్కువగా లేదు కాబట్టి మనకు బార్డర్ అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఓన్లీ ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక హుక్ ఉంటుంది, ఇంకా కుచ్చుల దగ్గర ఒక హుక్ ఉంటుంది. వీటి రెండింటిని మనం ఒకసారి వేర్ చేసుకొని చూసుకోవాలన్నమాట, ఎక్కడ ఏ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి అనేసి. సో ఆ మార్కింగ్ దగ్గర మనం హుక్కులు అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత హుక్కులు అయితే సెక్యూర్గా చేసేసుకొని మనం ఇలా వేర్ చేసేసుకుంటే అయిపోతుంది. పళ్ళు దగ్గర అయితే నేను ప్లీట్స్ పెట్టట్లేదు, సింగిల్ పళ్ళు ఎలా అయితే వేసుకుంటారో అలాగే పెట్టాను అనమాట. పళ్ళు వచ్చేసి నీ లెంత్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే మనం ఇలా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరీ షార్ట్గా తీసుకున్నామంటే ఇలా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మరీ లెంత్ తక్కువ అయిపోతుంది అనమాట పళ్ళుది. సో అందుకనేసి మనం నీ లెంత్ కంటే కొంచెం కిందికి తీసుకున్నామంటే ఫ్యూచర్లో మనం ప్లీట్స్ పెట్టుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. 1 మినిట్ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపిస్తుంది కమెంట్ చేయండి.